ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని ఎందరో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నల్లో వివిధ మతాల గురించిన వారు కూడా ఉంటారు. వివిధ మార్గాల గురించిన యొక్క విధానాల గురించి అడుగుతూ ఉంటారు. ఒకటి కాదు, అరవిందులు ఇట్లా అన్నారని, ఇంకో సిద్ధులు ఇట్లా అన్నారని, విశిష్టాద్వైతులు ఈ విధంగా అంటున్నారని. సో భిన్న కోణాలలో విషయాలని మహర్షుల వారితో అడగటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అరవిందుల వారు చెప్పినటువంటి ఒక విషయాన్ని ప్రస్తావించారు ఇక్కడ. ముందు ఆత్మస్థితిలోనే ప్రారంభించి ఆ పైన అభివృద్ధి అంటారే అరవిందులు, దాని గురించి మీరేమంటారు? సో ఈ విధంగా అరవిందులు ఇట్లా అన్నారు, మీరు అట్లా అన్నారు, మీ ఉద్దేశం ఏంటని క్రాస్ చెకింగ్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. దానివల్ల ఉపయోగం లేదు. అందుకని మహర్షులు వారు ఏమంటున్నారు, ముందు ఆత్మసిద్ధి కానీ దేహాత్మబుద్ధి వదిలిపెట్టు, నీ ఉన్నావేమో చూడు, ఆ తరువాత చర్చించటానికి నీకు చాలా సమయం ఉంటుంది. అంతేకాదు, అటువంటి సిద్ధాంతాలు ఇతరములు చాలా కోకొల్లలుగా ఉన్నాయి. కొందరు ఏమంటారో తెలుసా, ఆత్మసిద్ధి మొదట అవుతుందని, ఆ తరువాత జీవాత్మ పరమాత్మను శరణు చొచ్చుతుందని విశ్వాద్వైతుల యొక్క వాదము. అంతటితో పూర్తి కాలేదు, అప్పుడే అది పూర్తి అవుతుందని అనుకుంటున్నారు. అంటే ముక్తి అనేది అప్పుడు జరుగుతుందని అంటారు. సాధారణంగా ఉన్నటువంటి ఆత్మప్రాప్తి శుద్ధాత్మను ఏకముతో చేయటంతో ఆగిపోతుందని విశిష్టాద్వైతుల వాదన. ఎన్ని వాదనలు ఉన్నప్పటికీ ఎవరికి తోచినట్లు వాళ్ళు ఈ మాయలో చెప్పుకోవటం జరుగుతుంది. వారు నమ్మిన సిద్ధాంతాలు, వారు ఏర్పరచుకున్న మార్గాలు, వాటి యొక్క విశిష్టతను మాత్రమే కోకొల్లలుగా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. అటువంటిదే సిద్ధులు కూడా ఉన్నారు సుమ. సిద్ధులు అంటారు, తన దేహాన్ని ప్రేతంగా వదిలి వెళ్ళేవారెవడు ముక్తి కాలేడంటాడు, వాడు మళ్ళీ జన్మించవలసిందే అంటారు. ఏ గగనంలోనూ తేజంలోనూ చూపులకు అందనటువంటి ప్రదేశాల్లో తమ శరీరం విలీనమట్లే ముక్తి అవుతారని చెప్పి వాళ్ళ భావన. భావాలు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. సత్యము ఒకటే అంటారు మహర్షులు వారు. నేను ఉన్నాను అనేది మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై అది ప్రకాశిస్తూ ఉన్నది. దాన్ని వదిలిపెట్టి సిద్ధాంతాల జోలికి ఎందుకు పోతావు? అదే శంకరులు, ఆది శంకరులు ఆత్మస్థితితో అంతా పూర్తవుతుందంటారు. అదే అంతిమ లక్ష్యం అంటారు. ఇక్కడ ఏ విధంగా మనం తీసుకున్నా ఎవరి సిద్ధాంతాలు వారు సర్వోత్తమనే చెప్పుకుంటూ పోతారు. ముఖ్యంగా కుంభకోణంలో వెంకటస్వామి వారు, కడపలో బ్రహ్మానంద యోగి, అలాంటి వారితో వారే వీరు అట్లా అనుకునే వాళ్ళలోనే వీరు ఉంటారు అంటూ కొందరిని సూచించారు.
అయితే అసలు విషయం ఏమిటి అంటే సత్యం ఉన్నది ఒకటేను. ఎన్ని వాదనలు, వివాదాలు, మార్గాలు నీవు అనుకున్నా అవి దాన్ని అంటవు సుమా. ఎప్పుడైతే మనం సత్యమందే సుస్థిరమైనప్పుడు దాని స్వభావం కూర్చిన వ్యర్థ చర్చలు ఉండవు కదా. అటువంటి వాటి జోలికి పోకపోవటం ఉత్తమం అంటూ చెప్పుకొచ్చారు. మనస్సు బయటికి వచ్చినప్పుడు మార్గాలు వెతుక్కుంటూ ఉంటుంది. ఈ మార్గం మంచిదని, ఇది అనుకూలమని అనుకుంటూ ఉంటారు. అసలు మార్గమేముంది, చేరటమేముంది? నీవే అదైనప్పుడు, నీవే ఆత్మమైనప్పుడు చేరటం ఏమైనా ఉంటుందా? అయాం దట్ అయాం అన్నప్పుడు మరి అది నీవే కదా. సోహంభావనన్నా తత్వమసి వాక్యమన్నా అంతా ఒకటే కదా. మరి ఏదైతే ఉన్నదో అదే నీవని చెప్పటానికి ఇన్ని సిద్ధాంతాలు అవసరమా? ఎవరికి తోచినట్లు వాళ్ళు సిద్ధాంతాలని ఏర్పరచుకుని వాటిని బట్టి వేలాడుతూ ప్రచారం చేసుకుంటూ ఉంటారే తప్ప వాటి ప్రయోజనం శూన్యమంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు చాలాసార్లు. అయినా నేను ఉన్నాను అన్న సత్యస్థితిగా నిలిచి ఉండటానికి నీకు ఏ శాస్త్రం కావాలి, ఏ సిద్ధాంతం కావాలి? ఏవి అక్కర్లేదు కదా. ఊరక ఉండు, నీకే తెలుస్తుంది. మనస్సుకి పని కల్పించవద్దు. అసలు మనస్సు ఉందేమో చూడు, వ్యక్తిత్వం ఉందేమో చూడు. ఆ విచారం పక్కకు పెట్టి సిద్ధాంతాల జోలికి పోయి ఊరికే వ్యర్థ చర్చలు ఎందుకు చేసుకుంటావు? వాటి జోలికి పోవద్దు. అత్యంత సరళమైనది, తేలికైనది నీవుగా నిలిచి ఉండటమే. దానికి ఏ శాస్త్రముతోనూ ఏ సిద్ధాంతములతోనూ పని లేదు కదా అంటూ చాలాసార్లు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందాక చెప్పినట్లు దర్శనానికి వచ్చిన వారు ఊరికే ఉండరు. వీరిని దర్శించామనో వారిని దర్శించామనో, ఆ సిద్ధాంతం ఇట్లా ఉందనో ఈ సిద్ధాంతం ఉందనో మీ అభిప్రాయం ఏమిటనో వారు చెప్పింది వారిని అడక్క మహర్షి దగ్గరికి వచ్చి దాన్ని వెరిఫై చేసుకుంటారు. అది సత్యమా అసత్యమా అన్న ధోరణిలో ఇది మహర్షి అంగీకరించడు, ఎవరిని ఖండించరు. అసలు మార్గమే లేదంటుంటే వారు ఈ విధంగా అన్నారు, మీరేమంటారు? ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫికేషన్ అంటాం. ఎవరిని గురించి మాట్లాడుతారు? సత్యమా? మాట్లాడదు. ఉన్నదే సత్యము. అహంకారము తల ఎత్తినప్పుడు వివిధ మార్గాలు గోచరిస్తూ ఉంటాయి. ఆ మార్గము కూడా మానసికమే. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మార్గము అంటే ఇప్పుడు లేదు, తర్వాత వస్తుందనేగా. అలా వచ్చేది పోతుంది కదా. అందుకనే మహర్షి ఏమంటారు, ఆత్మ విచారం అనేది పాత్లెస్ పాత్. నీవే అదై ఉంటూ ఇంకా మార్గం అంటావేంటి, చేరటం ఏంటి? అటువంటిది ఏది లేదు పొమ్మన్నాడు. కనుక నాయన మౌనమే శరణ్యం.